నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆ గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది? మంచి విషయం అడిగారు. అంటే ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం అనేది మీరన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే 2025. అలాగే చైత్రమాసం నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధిక భూకంపాలు మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులు అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలకు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అధికమైన ధన నష్టము జరిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది తెలియచేద్దామమ్మా. మంచి విషయమే. అలాగే శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వవసునామ సంవత్సరం అనగా ఈ యొక్క ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి నూతన సంవత్సరం అంతా కూడా ఈ కన్యా రాశి వారికి ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యము ఈ రెండు కూడా చక్కగా ఉన్నాయి. అంటే కన్యా రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో పట్టిందల్లా బంగారమే చక్కగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి ఆదాయం 14, అలాగే వ్యయము 2. ఇక్కడ ఆదాయం 14 ఉంది కాబట్టి 2 ఖర్చును తీసేస్తే 12 అధికమైనటువంటి ఆదాయము, ధనలాభంతో ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారు చక్కగా అన్ని రంగాలలో కూడా రాణిస్తారు. ప్రతి రంగంలో కూడా ఏ వ్యాపారం చేసినా కూడా వీళ్ళకు కలిసే వస్తుంది. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేస్తున్నటువంటి ఉద్యోగాలలో అభివృద్ధి చెందడం కానీ, అలాగే ఈ సంవత్సరం విదేశీయాన ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా చక్కగా వెంటనే కానీ వెనక ముందు కానీ కాస్త ఆలస్యమైనా కూడా చక్కగా నెరవేరుతుంది. అలాగే ఆనందమయమైనటువంటి గృహ జీవితం సంతోషంగా ఈ సంవత్సరం అంతా కూడా గడిపే అవకాశం ఉంది ఈ కన్యా రాశి వారికి. అలాగే రాజ్యపూజ్యము అనగా గౌరవార్థం 6, అవమానం కూడా 6 అనగా ఇక్కడ సమానంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు సొంత గృహాన్ని నిర్మాణం చేసుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరము ఈ రాశి వారికి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అలాగే నూతనమైనటువంటి వస్తువులు కొంటారు, వాహనాలు కొంటారు. అలాగే ఈ ఎప్పటి నుంచో పెండింగ్ పడి ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ అవన్నీ కూడా ఈ సంవత్సరం వైదొలిగిపోయే అవకాశం ఉంది. భూ వివాదాలకు సంబంధించి కానీ, లేదంటే భార్యాభర్తల మధ్య ఏదైనా ఎడబాట్లు జరిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం కాస్త చక్కగా అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది, కలిసే అవకాశం ఉంది చక్కగా. అలాగే
మంచి సంతాన సౌఖ్యం కూడా కలిగే అవకాశం ఉంది. అంటే పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అంటే వారి వారి జాతక పర్సనల్‌గా చూసుకుంటే స్త్రీ సంతానం గానీ, పుత్ర సంతానం కానీ మొత్తం మీద ఈ సంవత్సరం సంతాన యోగం, సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది కన్యా రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరము కొన్ని విషయాలలో ఆటంకాలున్నాయి. అయితే ఆటంకాలేంటంటే ప్రపంచమంతా ఉన్నటువంటి సమస్యే. కాబట్టి వీళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి సమస్యలంటూ ఎక్కువగా ఏమీ లేవు. అది వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి కొంచెం ఒడిదొడుకులు ఉన్నట్టయితే ఈ రాశివారు వీలైనంత వరకు లక్ష్మీదేవిని శుక్రవారం సాయంత్ర సమయంలో లక్ష్మీ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం కానీ, లేదంటే ఇంట్లోనే లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ పెట్టుకొని అష్టోత్తరం అంటే కుంకుమతోటి అష్టోత్తరం చేయడం వల్ల వీరికి అధికమైనటువంటి ధనార్జన కలిగే అవకాశం ఉంది. ఇంటెల్లపాది వీళ్ళందరూ కూడా సుఖము సంతోషంతో గడిపే అవకాశం బాగా ఉంది. అంతేకాకుండా 10 మందికి కూడా వీళ్ళు సహాయపడేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విశేషమైనటువంటి శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఒక కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా సంతోషమైనటువంటి ఆనందమైనటువంటి జీవనాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు భార్యాభర్తలు ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళైనా కానీ ఈ సంవత్సరం మళ్ళీ కలిసి పోయే అవకాశం ఉంది. చక్కగా దాంపత్య జీవితము, అలాగే ఆర్థికపరమైనటువంటి ఆనందము, అభివృద్ధి, అలాగే విద్యార్థులైతే ఈ సంవత్సరం చక్కగా పాస్ అయి బాగా రాణించగలుగుతారు. ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయండి. అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత కొంత అనిపించినప్పటికీ అధికంగా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనతోటి ఎక్కువగా దేవాలయ దర్శనాలు, దేవాలయాలను సందర్శించడాలు, పుణ్యస్నానాలు ఆచరించడాలు, మహాపుణ్యక్షేత్ర దర్శనాల వల్ల కొంత ప్రతి విషయాలలో కూడా ప్రజలు క్షేమంగా ఉండే అవకాశం ఉంది. సంతోషంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు దన్నీడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నింటినీ కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నింటినీ కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది, పరిహారం ఏం చేసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.